మరి తర్వాత 2014 కన్నా ముందు కేసీఆర్కు 60 ఎకరాల భూమి అక్కడ ఉండే. 60 ఎకరాల నుంచి ఇవాళ 600 ఎకరాలు అయింది. 600 ఎకరాల్లో ఫామ్ హౌస్. మళ్ళా ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? 2014 తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 600 ఎకరాల భూమి అయింది. 600 ఎకరాలు ఫామ్ హౌస్ కట్టాడు కేసీఆర్. ఆ తర్వాత 2014 తర్వాత కేటీఆర్ 100 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. అదే హరీష్ రావు 400 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. ఇది కవితనే చెప్తుంది కదరా భయ్, నీ సొంత చెల్లెనే చెప్తుంది కదా. 500 కోట్లతో నువ్వు ఇల్లు కట్టావు, ఎక్కడి నుండి వచ్చింది ఆ డబ్బు అంటున్నా. హరీష్ రావు అనేటోడు 100 కోట్లు పెట్టి అక్కడ ఇల్లు కొనుక్కున్నాడు. మరి 400 ఎకరాల్లో ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. 2000 ఎకరాల హైదరాబాద్ చుట్టూ 2000 ఎకరాల భూమి ఆయన బినాం పేరు ఉంది. హరీష్ రావు బినాం పేరే. ఎక్కడి నుండి వచ్చిందని అడుగుతున్నా నేను. సూటిగా చెప్పాలి. ఇదే కేసీఆర్, ఇదే కేటీఆర్ మీ బినాం పేర్ల మీద హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమి ఎక్కడి నుండి వచ్చిందని అంటున్నా. 2014 కన్నా ముందు మీకు ఎకరం భూమి లేదు కదా. ఈ 30,000 ఎకరాల భూమి ఎక్కడి నుండి వచ్చింది? మీకు ఫామ్ హౌస్లు ఎక్కడి నుండి వచ్చినాయి? 100 ఎకరాల ఫామ్ హౌస్లు. అది చెప్పండి. కేసీఆర్కు సపరేటు, కేటీఆర్కు సపరేట్ ఫామ్ హౌస్. 100 ఎకరాల్లో హరీష్ రావుకు ఫామ్ హౌస్. 500 కోట్లతో కేటీఆర్ ఇల్లు కట్టాడు. హరీష్ రావు 100 కోట్లతో ఇల్లు కట్టాడు. మరి డబ్బత్ ఎక్కడి నుండి వచ్చింది అని అంటున్నా. 30,000 ఎకరాల భూమి హైదరాబాద్ చుట్టూ నిజాం వంశస్థులకు సంబంధించిన భూమి. దానికోసమే ధరణి తెచ్చి మరి 30,000 ఎకరాల భూమి మీ బినాం పేర్ల మీద ఉన్నది అంటే అది ఎక్కడి నుండి వచ్చిందో చెప్పు అంటున్నా. మొదలు చెప్పండి. అది చెప్పకుండా మాట్లాడకూడదు అంటున్నా. అమెరికాలో 40,000 కోట్లతో పెట్టుబడి పెట్టి కంపెనీ పెట్టావు కదా, అది ఎక్కడి నుండి వచ్చిందో ప్రజలకు చెప్పు, మాకు ఎప్పుడు అవసరం లేదు. దుబాయ్లో 30,000 కోట్లతో కంపెనీ పెట్టావు కదా, ఎక్కడి నుండి వచ్చిందో చెప్పాలి కేటీఆర్. లండన్లో పెట్టావు కదా, ఎక్కడి నుండి వచ్చిందో. హరీష్ రావుకు 25,000 కోట్లతో సింగపూర్లో పెట్టాడు కదా, ఎక్కడి నుండి వచ్చిందో నా కొడుకు చెప్పాలి మీరు.